భారత్ పాకిస్తాన్ తలపడితే ఉండే మజానే వేరు. అయితే మెగా టోర్నీలో దాయాది జట్టుపై టీమిండియాదే ఆధిపత్యం. టీ20 వరల్డ్ కప్ అయినా, వన్డే వరల్డ్ కప్ అయినా భారత్కు తిరుగుండదు అన్నట్టుగానే రికార్డులున్నాయి. గత వన్డే వరల్డ్ కప్ చూసినా, మొన్నటి టీ20 వరల్డ్ కప్ చూసినా భారత జట్టు ముందు పాకిస్తాన్ నిల్వలేకపోయింది. అసలు పోటీ ఇవ్వలేకపోయింది. ఒకప్పటిలా దాయాదుల మ్యాచ్ల్లో మజా కూడా లేకుండా పోయింది. టీమిండియాతో మ్యాచ్లు అంటేనే పాకిస్తాన్ వణికిపోతుందనే చర్చ కూడా ఉంది. ఆటకు ముందే ఒత్తిడికి లోనవుతోందన్న ప్రచారమూ జరుగుతోంది. అందుకు తగినట్టే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. భారత్తో ఆడిన సెమీస్లో పాకిస్తాన్ ఆటగాళ్లు వణికిపారని కామెంట్ చేశాడు. ఆ స్పిన్ను తాను కళ్లారా చూశానని చెప్పుకొచ్చాడు. నిజానికి 2011లో భారత్ పాకిస్తాన్ 2 సెమీస్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్కు మొహాలీ ఆతిథ్యమిచ్చింది. పాక్తో మ్యాచ్లో టీమిండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 85 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సెహ్వాగ్ 38, సురేష్ రైనా 36, ధోనీ 25 పరుగుల చొప్పున సాధించారు. ఆ తర్వాత పాకిస్తాన్ కాన్ఫిడెంట్గానే ఆడింది. దీంతో భారత్ను పాక్ ఓడిస్తుందని భావించామని ఆ జట్టు మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది అన్నాడు. ప్రశాంతంగానే కూర్చున్నామన్నాడు. అయితే తొలి వికెట్ పడగానే పరిస్థితి మారిపోయిందన్నాడు. భారత అభిమానుల్లో ఉత్సాహం వచ్చిందన్నాడు. టీమిండియాలో ఫ్యాన్స్ జోష్ నింపారని గుర్తు చేసుకున్నాడు. అభిమానుల అరుపులు, ఉత్సాహాన్ని చూసి పాకిస్తాన్ బ్యాటర్లు వణికిపారన్నాడు. అప్పుడే భారత జట్టు పుంజుకుందన్నాడు. పాకిస్తాన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచిందన్నాడు. దీంతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్కు చేరారన్నాడు. క్రీజ్లో సెటిల్ కాలేకపోయారన్నాడు. పాకిస్తాన్కు ఓటమి తప్పలేదని షాహిద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. 15 సంవత్సరాల క్రితం నాటి మ్యాచ్పై షాహిద్ అఫ్రిది చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక 2011లో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 49.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. 231 పరుగులకే పరిమితమైంది. 29 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసిన 5 భారత బౌలర్లు 2 వికెట్లు దక్కించుకున్నారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సచిన్ టెండూల్కర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.